అన్ని ప్రమాద ఘంటికలు మోగినాయి. దీన్ని మనం గట్టిగా గమనించాలి. రైట్. మనతో పాటు పల్లె రామచంద్ర గౌడ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. రామచంద్ర గౌడ్ గారు నమస్కారం అండి. నమస్కారం. నమస్తే. నమస్తే. నమస్కారం సార్. ఎస్ యానం సార్ యాన రంగం ప్రైవేటు పరంగా చేయడం కొద్దిగా ఇబ్బందికరం. అదే రకంగా డీజీసీఏ వాళ్ళు కూడా ప్రమాణాలు పాటించకపోవడం అనేది కూడా ఉంది. ఇప్పుడు టెక్నికల్ గా ఎంతో డెవలప్ అవుతున్నాం. ఈ టెక్నికల్ గా డెవలప్మెంట్ అయిన తర్వాత కూడా మనము ఇంకా పాత విమానాలు పాత పరికరాలతోనే చేయడం కంటే అధునాతనంగా డెవలప్ అయ్యి ఎన్నో రకాలుగా వస్తున్నాయి కదా, మనం మార్పు తీసుకొద్దాము. ఎందుకంటే ఇప్పుడు దాన్ని టైం ఇచ్చి ఇన్ని గంటలు నడుస్తుంది అనే కంటే దానికంటే ముందే మనము ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మానవుల మరణం అనేది చిన్న విషయం కాదు. దాని గురించి సీరియస్ గా ఆలోచన చేసుకొని భవిష్యత్తులో జరగకుండా కట్టుదిట్టంగా కొత్తగా అధునాతంగా టెక్నికల్ గా డెవలప్. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇంధన స్విచ్ అనుకొని కార్బన్ అని ఇంకేదేదో కొన్ని విషయాలు వింటున్నాము. ఆ విషయాలలో మనం మాట్లాడాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఏం జరుగుతుందంటే ప్రమాణాలు పాటించడంలో తప్పు జరుగుతుంది. ఆ ప్రమాణాలు పాటించడంలో అత్యున్నతంగా చేసుకొని 1కి 10 సార్లు, 1కి 2 సార్లు కాదు, 1కి 4 సార్లు చెక్ చేసుకొని మనం స్టార్ట్ చేసే ముందు కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాక కూడా నడిపించిన చరిత్ర ఉందనేది మనం ఈ న్యూస్ ద్వారానే తెలుస్తున్నాం. మనకు కూడా కరెక్ట్ కాకుండా ఆ న్యూస్ ద్వారా తెలిసిన విషయాన్ని మనము కూలంకషంగా ఆలోచన చేస్తే టెక్నికల్ గా మనం ఎంతో డెవలప్ అవుతున్నాం. ఎన్నో రకాలుగా ఇంకా అభివృద్ధిలో జరుగుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని పాత విమానాలు పాత టైం ఉన్నా కానీ దాన్ని ముందే తీసేసి కొత్త తీసుకొని ప్రజలకు రక్షణ కల్పించే రకంగా ఉండాలి. ఇది అనుకోకుండా జరిగింది కాదు. ఇది దాని గురించి ఇంతకు ముందు కూడా ఈ విమానాలు ఈ ఇంజన్ల గురించి కూడా ముందస్తు హెచ్చరిక కూడా చేయడం జరిగింది అనేది విషయం వింటున్నాము. ఇంకోటి కొన్ని దేశాలలో కూడా ఈ విమాన ఇంజన్లను బ్యాన్ చేయడం జరిగిందని కూడా విన్నాము. దాన్ని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వమైన భారత విమాన శాఖకు సంబంధించిన మేధావులైన దీని గురించి కూలంకష ఒక చెడు పేరు వచ్చింది ప్రపంచంలో. మనకు మంచి పేరు ఉన్న దాంట్లో విమాన రంగంలో ఉండే ఈ విమానాలలో కొత్త టెక్నికల్ గా ఉండేది అధునాతనంగా ఉంటే మాత్రమే ఇలాంటి ప్రమాదాలకు తక్కువ ఆస్కారం ఉంటుంది. 99% కొత్తవి మార్చుకొని టెక్నికల్ గా బాగున్నాయి తీసుకురావాలని ప్రయత్నం చేయండి. అదే రకంగా ప్రైవేటీకరణ కంటే ఈ ప్రభుత్వ రంగంలో ఉంటే దాని గురించి ఫైనాన్స్ గా ఆలోచన చేయరు. ఎందుకంటే కొంతమంది వ్యాపారవేత్తలు ఏం చేస్తారంటే మనం ఒక కంపెనీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ కంపెనీ మంచి టాటా కంపెనీ అనేది చాలా ఉన్నతమైనది. దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ మనము ప్రభుత్వ పరానికి ప్రైవేట్ రంగానికి చాలా తేడా ఉంటుంది. ప్రభుత్వ పరంగా అంటే దాన్ని కూలంకషంగా అంటే 1కి 10 సార్లు చెక్ చేసుకొని దాంట్లో ఏం తప్పు జరగకుండా ఉంటుంది అనేది ఆలోచన ఉన్నది. మీరు మాత్రం మా సలహా ఏంటంటే టెక్నికల్ గా మంచిగా ఉన్నాయి కొత్త విమానాలను కొత్త సంబంధించిన అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ఇది ఒక మచ్చలాగా ఉంది. మచ్చ జరగకుండా అనుకోకుండా ఒకటి జరిగినా కానీ భవిష్యత్తులో జరగకుండా దాని గురించి ఈ మేధావులు ఆలోచన చేసి దానికి ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది చూసుకొని దాన్ని మార్పు చేస్తే బాగుంటుందని సందర్భంగా తెలియజేస్తున్నానండి. రైట్. అంటే ఏంటి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా కానీ అంటే కొంచెం నిర్లక్ష్యం వహిస్తోందా అనేటువంటి అనుమానం మీకుందా? అనేది తెలుస్తుంది, మానవ తప్పిదమే అనేది తెలుస్తుంది. తర్వాత ఈ ఇండియన్ లో కూడా దీంట్లను బ్యాన్ చేసిన కొన్ని దేశాలలో బ్యాన్ చేసింది అనేది వినికిడి కూడా జరుగుతుంది. అంటే ప్రొపగండానా నిజమా అనేది కానీ నిజానికి కూడా మారుస్తే బాగుంటది. టెక్నికల్ గా వచ్చేటి కొత్తవి తీసుకుంటే బాగుంటది. పాతది ఒక 5 సంవత్సరాల టైం ఉన్నా అంటే గంటలతో ఉంటుంది కదా, ఒక 1000 గంటలు 5000 గంటలు ముందైనా సరే దాన్ని టెక్నికల్ గా మార్పులు జరుగుతున్నాయి కదా, ఆ మార్పులను దృష్టిలో పెట్టుకొని కొత్త విమానాలలో కొత్త ఇంజన్లతో ఉన్నాయి అధునాతంగా అంటే ఎక్కువ విలువ గల ఇంజన్లను అతి అంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ఇంజన్లను తీసుకొని నడిపిస్తే మన భారత వైమానిక రంగానికి బాగుంటది. ఇప్పుడు ఒక చెడు పేరు లాగా వచ్చింది. ఏదైనా కానీ అనుకోకుండా జరిగిన సంఘటన అయినా కానీ దాన్ని జాగ్రత్తగా భవిష్యత్తులో జరగకుండా మంచి ఆలోచనతో నిర్ణయం తీసుకోవాలని ఇది భారత ప్రభుత్వానికి హెచ్చరిక, ప్రైవేట్ రంగానికి చెప్పడము. తర్వాత విమానయానానికి సంబంధించిన మార్పులు అనేవి కంపల్సరీ చేంజ్ చేయాలి. ఏదో పాత ఉన్నాయనే రకం కాదు, మార్పు తీసుకొచ్చి దాంట్లో కొత్తగా నూతన వరవడితో చేస్తే బాగుంటుందని ఉద్దేశం అండి. ఎస్ రామ్మోహన్ గారు, అంటే ఇతర ప్రయాణాలతో కంపేర్ చేస్తే